అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అన్నదని మేము ప్రార్థన చేస్తున్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే అవమానించబడ్డారో, ఏ స్థలాల్లో అయితే గుండెలు పగిలేలాగా ఏడ్చారో అక్కడే నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. మొన్న హాఫ్ మినిట్ ప్రేయర్ చాలా అద్భుతంగా జరిగింది. ఎంతోమంది దేవుని అభిషేకం చేత నింపబడ్డారు. అనేకమైన వరములు పొందుకున్న వారు ఉన్నారు. లైవ్లో కూడా చాలామంది సాక్ష్యాలు ఇచ్చారు. నేను దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహింపరుస్తున్నాను. కొంతమంది అన్నారు, అన్నా మేము మిస్ అయిపోయాం ఈసారి, మేము ఎక్కడి నుంచో రావాలనుకుంటున్నాం, మరి మా పరిస్థితి ఏంటన్నారు. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నాం, మరొక్కసారి ఒకవేళ ఈ హాఫ్ మినిట్ ప్రేయర్ పెట్టమని ప్రభు ప్రేరేపించినప్పుడు ముందుగానే మీ అందరికీ ఇంటిమేట్ చేస్తాను. మీరు ఎంత దూరం నుంచి వచ్చినా మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. సో తప్పకుండా మనందరం కలిసి దేవుని సందులో ఆరాధిద్దాం. దేవుని మేలులు ఎన్నో మనం పొందుకుందాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు దేవుడు మీతో ఒక వాగ్దానం చెప్పమని నా హృదయాన్ని ఎంతగానో ప్రేరేపిస్తున్నారు. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ మాట మనం చదవగలిగితే, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. ప్రియ సంగమా, ఈరోజు మీరు దీవించబడాలని, మీరందరూ మీ చేతి వృత్తులు నూరంతలుగా ఆశీర్వదించబడాలని, మీరు చేస్తున్న ఉద్యోగాలు, మీరు చేస్తున్న వ్యాపారాలు, భవిష్యత్తులో ఏదైతే ఇంకా మీరు ఆలోచనలు కలిగి ఉన్నారో అన్ని రంగాలలో నా ప్రభు దీవించాలంటే ఒకే ఒకటయ్యా, మీరు ప్రభుని ప్రేమించండి చాలు. కొంతమంది ధనాన్ని ప్రేమించి పాడైపోయారు, కొంతమంది బంధువుల్ని ప్రేమించి పాడైపోయారు, కొంతమంది స్నేహితులను నమ్మి నష్టపోయిన వారు ఉన్నారు. నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, మీరు ప్రభుని ప్రేమించడం ప్రారంభిస్తే నా ప్రభు మిమ్మల్ని ఆస్తికర్తలుగా దేవుడు చేస్తాడు. నేను అంటాను, తగిన కాలమంది ఏదైతే అవసరమో ప్రభు మనకి సమస్తాన్ని దయచేయగలిగిన దేవుడు ఆయన. ఈరోజు నువ్వు చేస్తున్న పనిలోని జ్ఞానం అవసరం, ఈరోజు నువ్వు చేస్తున్న పనిలో ఆరోగ్యం అవసరం, బలం అవసరం. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే ప్రభు దగ్గర నుంచి మనకు వస్తుంది. మీరు ప్రేమించండి దేవుణ్ణి, దేవుడు మీ అవసరతలన్నింటినీ నా ప్రభు తీర్చడానికి ఇష్టపడుతున్నాడు. కొంతమంది అనుకుంటున్నారు, అయ్యా మాకు ఉద్యోగం రావాలి. ఈరోజు చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ డిఎస్సి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మీకు మంచి ఉద్యోగాలను దేవుడిచ్చి, మీ కష్టానికి తగిన ప్రతిఫలాలు ప్రభు ఇచ్చి, ఎక్కడైతే మీరు చేతులు చాపి బ్రతికారో అదే చోట మీరు 10 మందికి పెట్టేలాగా నా ప్రభు మార్చబోతున్నాడు. మీరు ప్రభుని ప్రేమించండి, విశ్వాసంతో ఎగ్జామ్స్ రాయండి. దేవుడు ఘనమైన విజయాలు మీ అందరికీ ప్రభు దయచేయబోతున్నాడు ఆయన. అలాగే యవనస్తులారా, మీరు బాగా చదువుకోండి, మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి, అనేక మందిని మీరు పోషించాలి, అనేక మందిని మీరు ఆదరించాలి, అనేక మంది మధ్యన నూతన సాక్షులుగా నిలబడాలి. అన్నీ వదిలేసేయండి. ఇంకా మనల్ని మోసం చేసిన వారి కోసం, మన హృదయాన్ని గాయపరిచిన వారి కోసం అలా డిప్రెషన్కి వెళ్ళిపోయి పదే దాన్ని ఆలోచించి మనల్ని మనం తగ్గించుకోవద్దు, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. ఒకవేళ మీ ఇంట్లో మీ భర్త మిమ్మల్ని హింసిస్తున్నాడా, ఒక్కసారి పక్కన పెట్టండి, ప్రభువుని ప్రేమించడం ప్రారంభించండి. ఎందుకంటే చాలామంది తల్లులు ఫోన్ చేసి, అయ్యా మా బ్రతికి ఎట్లా అయిపోయిందని. నిజంగా వారి సాక్ష్యాలు వింటుంటే హృదయం కదిలిపోతుంది. కానీ తల్లులారా, నేను మీకు మాట చెప్తున్నాను, ధైర్యం కలిగి ఉండండి, ప్రభువుని ప్రేమించండి చాలు. మీ కాళ్ళ దగ్గరికి వచ్చేలాగా దేవుడు చేస్తాడు. మీ పక్షాన ప్రభు పోరాడతాడు. మీ కాళ్ళ మీద మీరు నిలబడి అనేక మందిని పోషించే స్థితిలో ప్రభు మిమ్మల్ని పెడతాడు. దేవుడు అలాంటి కృప మీ అందరికీ దయచేయుదురుగాక. ఈరోజు ఒకటి ఆశపడుతున్నాను, మా వీడియోస్ చూస్తున్న ప్రతి బిడలు కూడా నూరంతలుగా దీవించబడాలి. ఫలించు ద్రాక్ష వలె బిడలుండాలి, ఒలీవ మొక్కల వలె బిడలుండాలి. చేతుల కష్టార్జితం నా ప్రభు దీవించాలి. రాబో దినాల్లో ఏళ్ళయ్యా దేవుని చేత దీవించబడిన పిల్లలని అన్యజనులు మనందరి కోసం సాక్ష్యం చెప్పే రీతిలో ప్రభు మనల్ని, మన కుటుంబాన్ని మార్చుదురుగాక. ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో నెరవేర్చుదురుగాక.